హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రేణుకాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ మటన్ కీమా మెంతం కూర. తప్పకుండా ఈ రెసిపీని అందరూ ట్రై చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ కీమాని తీసుకొని వాటర్లో వేసి సాల్ట్ వేసి పెట్టుకోండి. అలాగే మెంతం కూరని తీసుకొని కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకోండి. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటా, కొత్తిమీర తీసుకొని రెడీగా పెట్టుకోండి. జాపత్రి, జీలకర్ర, అనాస పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీలు, అలాగే షాజీరా ఈ మసాలా దినుసులు తీసుకొని రెడీగా పెట్టుకోండి. కుక్కర్ స్టవ్ మీద పెట్టి నూనె పోసుకొని నూనె వేడయ్యాక ఇప్పటిదాకా చూపించిన మసాలా దినుసుల్ని దీంట్లో వేసుకోండి. ఇవి కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. కరివేపాకు వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఉల్లిగడ్డ బాగా కలుపుకొని బాగా వేగనివ్వండి. అది దగ్గరికి అయ్యేంత వరకు వేగనివ్వండి. ఉల్లిగడ్డ దగ్గరికి వేగాక కట్ చేసి పెట్టుకున్న మెంతం కూరని వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. మంచిగా కలుపుకొని ఈ మెంతం కూర కూడా దగ్గరికి అయ్యే వరకు మగ్గనివ్వండి. ఇలా మెంతం కూర దగ్గరికి మగ్గాక వాటర్లో వేసి పెట్టుకున్న కీమాని దీంట్లోకి వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని దీన్ని మగ్గనివ్వండి. ఒక 2 మినిట్స్ తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. అలాగే పసుపు వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. బాగా మగ్గాక ఇలా నూనె పైకి తేలే వరకు మగ్గనిచ్చాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని ఈ టమాటాని కూడా మగ్గనివ్వండి. టమాటా కొంచెం మగ్గాక కారం వేసుకోండి. ఇది నాన్ వెజ్ కాబట్టి కారంని ఎక్కువగానే వేసుకోండి. అలాగే సాల్ట్ వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఇది బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి. నూనె పైకి తేలే వరకు మగ్గనివ్వాలండి. ఇలా నూనె పైకి తేలే వరకు మగ్గనిచ్చి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఆల్రెడీ మనకి కీమా మగ్గిపోయింది కాబట్టి ఒక 2 విజిల్స్ చాలండి. 2 విజిల్స్ తర్వాతకి కుక్కర్ మూత ఓపెన్ చేసి కలుపుకొని గరం మసాలా వేసుకోండి. వేసుకొని కలుపుకోండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మటన్ కీమా మెంతం కూర రెడీ అయిపోయింది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేణుకాస్ కిచెన్.